హే హాయ్ హలో నేను మీ అజ్జి నమ్రత అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో చామదుంపల రెసిపీ. అసలు చామదుంపలు అంటే ఏంటో తెలుసా? ఈరోజు నేను మీకు చూపిస్తాను చూడండి. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా! నేను వీడియో తీసుకుంటానని మా అమ్మ క్లియర్‌గా అంత నీట్‌గా పెట్టింది చూడండి. రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి తిరగమాత గింజలు కూడా వేయాలి. తిరగమాత గింజలు వేసిన ఒక 2 మినిట్స్ గ్యాప్‌లో చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా! ఆ చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం సేపు తిప్పుకుంటూ ఉండాలి. అవును, మీరందరూ వంటలు చేస్తారా మీరు మీ ఇళ్ళల్లో? చేస్తారులేండి, అందరు నాలాగే ఎందుకుంటారు? నేను ట్రై చేయాలండి. ఈరోజే కదా రెసిపీ చూసాను. ఒకరోజు ట్రై చేస్తాను నేను కూడా. చిన్నగా నేర్చుకోవాలి 1 బై 1. బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి ఉండి. ఇంకా కనీసం అయ్యైనా చేయకపోతే ఎలా తిడతారు ఇంట్లో వాళ్ళు కదా! సో నేర్చుకుందాం చిన్నగా. నెక్స్ట్ తర్వాత ఇంగువ కూడా వేసిందండి మా అమ్మ. ఇంగువ కూడా వేసుకొని అంటే వాటికి సపరేట్గా వేసుకొని తిప్పేసుకుంటుంది. అన్నీ ఒకేసారి వేయచ్చలేదో నాకు తెలీదు. బట్ అమ్మ తర్వాత వాయిస్ అమ్మ వాయిస్ కూడా వచ్చింది చూడండి. నెక్స్ట్ ఆనియన్స్, మిర్చి వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. టొమాటో పీసెస్ కూడా వస్తాయి చూసారా వచ్చేసినాయి. ఆ టొమాటో పీసెస్ కూడా వేసుకొని మనం చిన్నగా అవి కొంచెం మగ్గేదాకా తిప్పుకుంటూ ఉండాలి. అవన్నీ కొంచెం మగ్గిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు ఏంటంటే మనం ఉప్పు, కారం, కొంచెం పసుపు ఇలా ఇవి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఏంట్రా ఈ పిల్ల ఇంత గ్యాప్ ఇస్తుంది అనుకోండి. అంటే పైన ప్రాసెస్ చూస్తూ చెప్తున్నాను నేను కూడా. అందుకే అంటే వీడియో తీసింది ఆఫ్టర్నూన్ కదా, నేను ఈవినింగ్ పెడుతున్నాను అనమాట. సో గ్యాప్ వస్తుంది వాయిస్కి. చూసారా అన్నీ వేసేసుకొని బాగా తిప్పేసుకుంటుంది. అలా తిప్పేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చింతపండు పులుసు రెడీ చేసుకుంటుంది. అమ్మ ఏంటంటే హ్యాండ్తో స్మాష్ చేయదు. సో మిక్సీ వేసేసింది చింతపండు పులుసును కూడా. నెక్స్ట్ ఆ చామదుంపలు కూడా దాంట్లో వేసేసి అవి కూడా మొత్తం కలిపేసుకుందనమాట. చూసారా చామదుంపలు కూడా దాంట్లో వేసి అది కూడా మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ ఆ చింతపండు పులుసు కూడా పూసేసింది దాంట్లో. అదేంటంటే బియ్యపు పిండి అది కూడా వేసుకుంటే అంటే కొంచెం థిక్గా ఉంటుందంట లేయర్. సో అమ్మ అది కూడా వేసింది. నెక్స్ట్ మా అమ్మ మాటలు కూడా వినిపిస్తాయి చూడండి. లాస్ట్లో వేస్తారు, వేస్తున్నా కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం చెప్పు. ఓకేనా? అయిపోయిందా? బెల్లం అయిపోయింది. టేస్ట్ ఇలా ఉండవు అలా చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.